ఇల్లన్నాక ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. అదే ఏంటని అడుగుతున్నాను. నాకు మా అమ్మకి గొడవ జరిగింది. ఓహో, ఏంటి నీకు మీనాక్షి గారికి గొడవ జరిగిందా? ఒకవేళ నేనే కొడుకునని తెలిసిపోయిందా? నాకు మీనాక్షి గారికి గొడవ జరగడం ఏంటి? నాకు గొడవైంది మా అమ్మతో. మీనాక్షి గారు మా ఫ్రెండ్ వాళ్ళమ్మ. అదే ఏదో ఫ్లోలో అనేశాను. అమ్మతో గొడవ పడే పిల్లలంటే నాకు ఇష్టం ఉండదు. నేను మా అమ్మతో గొడవ పడ్డానికి కారణం ఉంది. మీకు నచ్చకపోతే నేనేం చేయను? నాకు అను బ్రతికే ఉందని నా నమ్మకం, అందుకే వెతుకుతున్నాను. కానీ మా అమ్మకి అది నచ్చక స్కూల్ ఎగ్గొడుతున్నానని కోపం వచ్చి నన్ను ఊరు పంపించడానికి ప్లాన్ చేసింది. కానీ నేను మాత్రం అనుని వెతకడంలో సీనియర్ నాకు అండగా ఉన్నారు అని మా అమ్మకు తెలియకుండా ఇక్కడికి వచ్చాను. చూసావు రవి, వీడు నా కొడుకుని తెలియకుండా ఎలా నటిస్తున్నాడు. లిటిల్ రాస్కల్. వాడు కరెక్ట్గా ఉన్నాడు సార్. మనం కూడా ఏమీ తెలియనట్టు కొన్ని రోజులు అలాగే ఉందాం. ఏంటి ఇద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? నాది ఇంతకు ముందు ఉన్న రూమేనా చేంజ్ చేశారా? రూమ్ అదే బాబు, మెనూ అదేనా, ఏమైనా చేంజ్ చేశారా? సేమ్ టు సేమ్, ఏం మారలేదు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నాకు హార్లిక్స్ రెడీ చెయ్యి. ఏవెంతేయాలో గుర్తుందిగా? బాగా గుర్తుంది, మీరు వెళ్ళండి. ఇంతకుముందు జై ఇక్కడున్నప్పుడు నాకు పనులు చెప్తుంటే ఎక్కడో తెలియని కోపం ఉండేది. కానీ జై మీ కొడుకని తెలిసాక ఒక చిన్న బాస్ లాగా అభిమానంతో చేయాలనిపిస్తుంది సార్. సార్, ఇక్కడ జయ్యును 4 రోజుల్లో ఏదో ఒక విధంగా మీకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేయండి సార్. అలా దగ్గర చేసుకోవాలనుకున్నా వాడి మాటలు పొగరు చూస్తుంటే నా వల్ల కాదు రవి. అలా అంటే ఎలా సార్? ప్లీజ్ సార్, జై కూడా మెల్లగా మీతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాను. కొడుకును దగ్గర చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోకండి సార్. ప్లీజ్ సార్. ఆలోచిస్తాను. హలో హలో, దేవ్ మాట్లాడుతున్నారా? ఒకసారి ఫోన్ జైకి ఇవ్వండి. రేయ్, ఎవడ్రా నువ్వు? నేను జై ఫ్రెండ్ని. ఎవడ్రా నా నెంబర్ నీకు ఇచ్చింది? ఎలా వస్తుంది సార్? నా ఫ్రెండ్ ఇస్తే వస్తుంది. ముందు జైకి ఫోన్ ఇవ్వు. రేయ్, నువ్వు ఫోన్ ఇమ్మంటే నేను ఇవ్వాలా? పెట్టే ఫోను. వెయిట్ 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 సీనియర్, ఆ ఫోన్ నాకే, నా ఫ్రెండే ఫోన్ చేశాడు. రేయ్, నా నెంబర్ నీ ఫ్రెండ్ కిందకి ఇచ్చావు? అవసరం ఉండి ఇచ్చాను. మీ ఇంట్లో ఉండి పక్కింటి వాళ్ళ నంబర్ ఇస్తే బాగుండదు కదా, అందుకే మీ నంబర్ ఇచ్చాను. రేయ్, నీ ఫ్రెండ్తో మాట్లాడడానికి నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? ఈ 4 రోజులు మాట్లాడకపోతే వచ్చిన నష్టం ఏంటి? అలా అనకండి సీనియర్, నేను ఇక్కడ ఉంటున్నదే అను గురించి తెలుసుకోవడానికి. అందుకే స్కూల్ పిల్లలందరితో కలిసి ఈసారి చాలా పెద్ద ధర్నా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి అందరితో మాట్లాడాలి కదా, అందుకే మీ నంబర్ ఇచ్చాను. అందరితో మాట్లాడాలి అంటున్నావు అంటే నీ ఫ్రెండ్స్ అందరికీ నా నెంబర్ ఇచ్చావా? తప్పదు కదా సీనియర్,
రే 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 ఛే, హలో చెప్పరా, మన ప్లాన్ అందరితో చెప్పావా? ఏంటి సార్ ఏమైంది? చూడు రవి, వాడి ఫ్రెండ్స్ అందరికీ నా నెంబర్ ఇచ్చాడు. అవునా? చూసారా సార్, వాడు ఫోన్ మాట్లాడుతుంటే అచ్చం మీలాగే మాట్లాడుతున్నాడు సార్. సేమ్ టు సేమ్ మీ స్టైలే. రైట్. ఏంటి సార్? అసలు అనాల్సింది వాడిని కాదు, నిన్ను. నేనేం చేశాను సార్? వాడిని లోపలికి రానివద్దంటే లోపలికి తీసుకొచ్చావు. వాడేమో నా ఫోన్ నెంబర్ అందరి ఫ్రెండ్స్కి ఇచ్చాడు. వాడి ఫ్రెండ్స్ కూడా వాళ్ళకే పద్ధతి లేదు. ఈ ఏజ్ లో వాళ్ళకి ధర్నా అంట. నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. ఫోన్లేండి సార్, వాడు ధర్నాలు చేసేది అను కోసమే కదా, వాడి చెల్లెల కోసమే కదా. నోర్మీ రవి, వాడిని వెనకేసుకు రావద్దా? అలా అంటారేంటి సార్? ఏదో తెలుసో తెలియక వాడి ప్రవర్తన వల్ల మీకు కోపం వచ్చింది, అంత మాత్రాన మీకు కొడుకు కాకుండా పోతాడా? మీరు జై తప్పకుండా దగ్గరవుతారు. మీ ఇద్దరి మధ్య విడిపోయిన బంధం అలాగే దగ్గరవుతుంది. దగ్గరవుతాడని ఎలా అనుకుంటున్నావు రవి? వాడు నా కొడుకన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. వాడికి నేనే తండ్రి విషయం ఎప్పటి నుంచో తెలుసు. అరే, ఎప్పుడైనా తండ్రిగా నాకు గౌరవం ఇచ్చాడా? ప్రేమగా పలకరించాడా? నాకు విలువనిచ్చాడా? మా ఇద్దరి మధ్య బంధం ఇంకా ఎలా గట్టి పడుతుంది? పైగా నువ్వేమో వాడికి సపోర్ట్ చేస్తున్నావు. సార్ దేనికైనా ఓపిక అవసరం సార్. ప్లీజ్ కొన్ని రోజులు ఓపిక పట్టండి. థ్యాంక్ యూ సీనియర్. రవి గారు, ఏంటి బాబు? మీ సార్ని యోగా చేయమని చెప్పండి, కోపం తగ్గుతుంది. రైట్. చూసారా, యోగా చేయమని చెప్పండి. అరే బాబు, నువ్వు కొంచెం కామ్గా ఉండరా. కర్ణాటక తమిళనాడు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలపై కన్నడ రైతులు, వివిధ సంఘాల వారు బగ్గుమన్నారు. బెంగళూరు, మాండ్య తదితర ప్రాంతాల్లో నిరసన పేరుతో విధ్వంసం కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు, కొన్ని వాహనాలను తగలబెట్టారు. దీనికి ప్రతీకారంగా తమిళనాడులోనూ విధ్వంసకాండ మొదలైంది. చెన్నై, రామేశ్వరం, రామనాథపురంలో కర్ణాటకకు చెందిన వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కన్నడిగుల రై, న్యూస్ పెట్టు. నేను కార్టూన్ చూడాలి. రై, చెప్పేది నీకే. న్యూస్ పెట్టు. న్యూస్ దేముంది సీనియర్, గంటకోసారి వస్తుంది. కానీ ఈ ప్రోగ్రాం నాకు చాలా ఇష్టం. ఈ ఎపిసోడ్ అయిపోతే మళ్ళీ రాదు. నేను చూశాక అప్పుడు మీరు చూడండి. రవి, ఛానల్ మార్చమని చెప్పు. జై, ఎందుకు గొడవ? సార్ న్యూస్ చూస్తున్నారు. పెద్ద మనిషితో అలా గొడవ పెట్టుకోకుండా న్యూస్ పెట్టు. చిన్నపిల్లల మాట కాదనకూడదు, బాధ పెట్టకూడదని మీ సార్కి చెప్పండి. నాకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళ కోసం మా నాన్న వెతుకుతూ ఉంటారు. దొరికితే మాత్రం వదిలిపెట్టడు, చంపేస్తాడు. మా నాన్నకు దొరికే బదులు అతను జైలుకెళ్ళడమే మంచిది.